హౌస్ లో కోడి పందాల కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో 4.5 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. ఇక పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. ఇది రాజకీయ ప్రేరితమైన కేసు అని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రైట్గా పోచంపల్లి విచారణ అయితే కొనసాగుతుంది. సో పోలీసులు అడిగిన అన్ని సమాధానాలకు కూడా ఆయన క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు లైవ్ లో. అమర్, దీపిక, మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో సుమారు 4 గంటల సమయం పాటు కూడా ఏదైతే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మొయినాబాద్ పోలీసులు విచారించారు. కీలకంగా అంటే 10:30 తర్వాత ఏదైతే మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరైన తర్వాత సుమారు 4 గంటలకు పైగా అతన్ని విచారించి కీలకమైన కన్ఫెషన్ని మొయినాబాద్ పోలీసులు రికార్డ్ చేశారు. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో తోల్కట్టలోని మొత్తం 11 ఎకరాల భూమికి సంబంధించి ఫామ్ హౌస్లో గతంలో కూడా లీజ్ అగ్రిమెంట్ అంటూ కూడా న్యాయవాదితో వివరాలన్నీ కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చాను. గతంలో ఏదైతే ప్రెస్ నోట్ విడుదల చేశానో దాని మాదిరిగానే ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పోలీసులకు ఇచ్చాను. కావాలంటే డాక్యుమెంట్స్ కూడా ఇస్తానంటూ కూడా పోలీసులకు చెప్పడం జరిగిందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియా ముఖంగా తెలిపారు. అయితే విచారణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. అయితే చాలా రోజుల నుంచి కూడా ఏదైతే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి అతను కేటీఆర్ బినామీ అంటూ కూడా కొన్ని మీడియాలో ప్రచురం అవుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఖండించారు. ఇది ఎవరిది భూమి కాదు, నేను సొంతంగా కొనుక్కున్న భూమి, ఇది ఆ భూమిని 11 ఎకరాల భూమిని మా బామ్మర్దికి లీజుకి ఇచ్చాను. ఆ తర్వాత వర్ర రవికుమార్ రెడ్డికి లీజుకి ఇచ్చిన తర్వాత మరో ఇద్దరికి లీజ్ అగ్రిమెంట్ అయిందనేది ప్రస్తుతం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. అయితే రాజకీయంగా ఏదైతే కుట్రపూరితంగా అతని మీద కేసు నమోదు చేశారనేది ప్రస్తుతం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ తోల్కట్టలోని ఏదైతే ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఇల్లీగల్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే కోళ్ల పందాలు నిర్వహించడం, జూదాలు ఆడడం, 61 మందిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత 84 కోళ్లను కూడా సీజ్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే క్యాష్ గేమ్ ఉందో దాన్ని కూడా అంటే డబ్బును కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే 64 మందిని రిమాండ్కు తరలించడం, వాళ్ళు ప్రస్తుతం బెయిల్ మీద కూడా ఉన్నారు. అయితే ఈ కేసులో కీలకంగా మారినటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ కావడం, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తే కీలకమైన వ్యవహారాలను కూడా బయటపడతాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఇవాళ పోలీసులు వివరణాత్మకంగా సందేశాన్ని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నుంచి తీసుకున్నారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తుంది. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా మరోసారి విచారణకు పిలిస్తే విచారణకు తప్పకుండా హాజరవుతాను, అడిగిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తాననేది పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్పారు. ఫర్దర్గా ఇంకా దర్యాప్తు చేస్తున్నామని, ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ సర్కారు ఉన్న 10 ఏళ్ల హయాంలో ఫామ్ హౌస్లో ఇల్లీగల్గా కార్యక్రమాలు జరిగాయి, వ్యభిచారం, గంజాయి, డ్రగ్స్ లాంటి వ్యవహారాలు నడిచాయనేది ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి మొయినాబాద్ పోలీసులు ఇప్పటికే చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ కావచ్చు ఇవన్నీ కూడా సేకరించి ప్రస్తుతం విచారణను ఇంకా ముందుకు సాగిస్తున్నామని అయితే మొయినాబాద్ సిఐ ఐఓ అయినటువంటి పవన్ కుమార్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. దీపిక, రైట్ అమర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.